కొన్ని చామినస ఈ రోజు మనమైతే డాండెడన్ యానిమే సీజన్ 2 ఎపిసోడ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒకరుణ్ చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన జీజీ ఒకరుణ్ ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. కానీ ఒకరుణ్ అక్కడున్న నైఫ్ తో సూసైడ్ అటెంప్ట్ చేసే లోపే జీజీ మళ్ళీ ఒకరుణ్ ని ఆపుతాడు. ఇంకా సూషినోకో వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జీజీ ఒకరుణ్ ఇంకా మోమోని తీసుకొని సూషినోకో అటాక్స్ ని డాచ్ చేసిన తర్వాత సూషినోకో ఈ హౌస్ లో ఉన్న సౌండ్ వైబ్రేషన్స్ కి రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తుందని జీజీకి అర్థమవుతుంది. ఇంకా ఒకరుణ్ సీజర్స్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. జీజీ తన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే తన్ని చనిపోనివ్వమని ఒకరుణ్ జీజీకి చెప్తాడు. ఇది విన్న తర్వాత జీజీకి తన పేరెంట్స్ గురించి గుర్తుకొస్తుంది. ఒకరోజు జీజీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన పేరెంట్స్ అటెంప్ట్ చేయడం చూసి జీజీ వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడు. జీజీ వాళ్ళని సేవ్ చేసిన తర్వాత కూడా తన్ని చనిపోనివ్వమని జీజీ మదర్ తనకు చెప్తుంది. ఇది గుర్తుకు తెచ్చుకున్న జీజీ ఒకరోజు ఇంకా మోమోని ఎలా సేవ్ చేయాలో అని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకా మోమో కూడా ఒక గ్లాస్ పీస్ తో అటెంప్ట్ చేస్తుంది. తన స్టమక్ ని స్టాప్ చేసుకునే లోపే గ్రానీ సడన్ గా ఆ ప్లేస్ లో రావడంతో మోమోకేం కాదు. మోమో తన్ని స్టాప్ చేసిందన్న కోపంతో మోమో ఇంకా ఒకరుణ్ణి రోప్స్ తో టై చేసేమని గ్రానీ జీజీకి చెప్తుంది. మోమో ఇంకా ఒకరుణ్ణి టై చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని జీజీ గ్రానీకి అడుగుతాడు. ఇది విని గ్రానీ రిప్లై ఇస్తూ సూషినోకో సైకిక్ వేవ్స్ ని సెండ్ చేస్తుందని, దానివల్ల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారని గ్రానీ జీజీకి చెప్తుంది. ఇది విన్న తర్వాత సూషినోకో వల్లే తన పేరెంట్స్ అటెంప్ట్ చేశారని జీజీకి అర్థమవుతుంది. ఇంకా తను గ్రానీతో సూషినోకో సైకిక్ వేవ్స్ తన మీద ఎందుకు వర్క్ చేయట్లేదని జీజీ గ్రానీకి అడుగుతాడు. కానీ గ్రానీ ఆన్సర్ చేస్తున్నప్పుడే మోమో తన పవర్స్ తో గ్లాస్ పీసెస్ ని రెడీ చేస్తుంది. ఇది చూసిన జీజీ గ్లాస్ పీసెస్ అటాక్స్ ని తీసుకొని మోమోని సేవ్ చేస్తాడు. ఇంకా జీజీ మోమోతో పాటు గ్రానీ ఇంకా ఒకరుని తీసుకొని సూషినోకో అటాక్స్ ని డాచ్ చేస్తూ హౌసెస్ మధ్య పరిగెడుతున్నప్పుడే తన లెగ్ స్లిప్ అయ్యి జీజీ స్టేట్స్ కింద వెళ్లి పడతాడు. మోమో ఇంకా ఒకరుని ఎవరు ఆపేవారు లేరు కాబట్టి వాళ్ళిద్దరు బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది చూసిన జీజీ వీళ్ళిద్దరిని సేవ్ చేస్తున్నప్పుడే సూషినోకో వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కానీ సూషినోకో అటాక్ చేసే లోపే జీజీ ఇంట్లో ఉంటున్న ఈవిల్ స్పిరిట్ సూషినోకో ముందు అపియర్ అయ్యి తన సైకిక్ వేవ్స్ ని బ్లాక్ చేసేస్తుంది. దీంతో ఒకరుని ఇంకా మోమో నార్మల్ అయిపోతారు. ఇంకా తన పేరు ఈవిలై. ఈవిలై వీళ్ళ వైపు తిరిగి చూస్తున్నప్పుడు గ్రానీ వీళ్ళందరినీ ఈవిలై గురించి వాన్ చేస్తుంది. ఈవిలై కళ్ళల్లో డైరెక్ట్ గా చూస్తే చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకంటే తన కళ్ళలో చూసిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా చేసుకుంటారు. సూషినోకో కూడా సేమ్ ఈవిలై లాగా చేసుకునేలా సైకిక్ వేవ్స్ సెండ్ చేస్తుంది కాబట్టి ఈవిలై సేమ్ అదే పవర్ తో సూషినోకో సైకిక్ వేవ్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒకరుని ట్రాన్స్ఫార్మ్ అయ్యి సూషినోకో హెడ్ ని కట్ చేసేస్తాడు. కానీ సూషినోకో తన హెడ్ ని మళ్ళీ రీజనరేట్ చేసుకొని వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా జీజీ సూషినోకో అటాక్స్ ని డాచ్ చేస్తూ తన పేరెంట్స్ అటెంప్ట్ చేసింది సూషినోకో వల్ల కాదా అని జీజీ ఈవిలైకి అడుగుతాడు. కానీ ఈవిలై ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా జీజీ కళ్ళల్లో చూస్తాడు. జీజీ తన కళ్ళల్లో చూడగానే తనకి ఈవిలై పాస్ట్ కనిపిస్తుంది. చాలా డికేట్స్ ముందు జీజీ ఉండే ప్లేస్ ని చూస్తాం. ఈ ప్లేస్ లో ఇప్పుడు ఓన్లీ ఒక ఛాంబర్ మాత్రమే ఉంటుంది. కితో ఫ్యామిలీ సూషినోకోకి సాక్రిఫైస్ ఇవ్వడం కోసం ఒక అబ్బాయిని క్యాప్చర్ చేసుకుంటారు. ఈవిలై హ్యూమన్ గా ఉన్నప్పుడు తన పేరేంటో మనకు తెలియదు కాబట్టి మనం తన్ని ఈవిలై అని పిలుద్దాం. కితో ఫ్యామిలీ ఈవిలైకి ఫుడ్ ఇచ్చేవారు కాదు కాబట్టి ఈవిలై ఆకలితో తన ఛాంబర్ లోనే సఫర్ అవుతూ ఉండేవాడు. బయట వేరే పిల్లలు ఆడుకోవడం చూసి తనకు కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవాలని ఉంటుంది. వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు కితో ఫ్యామిలీ ఈవిలైని సాక్రిఫిషియల్ ప్లేస్ లో టై చేసి రిచువల్స్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాల్కనో మ్యాగ్మా వల్ల ఈవిలై కాలి చనిపోతాడు. తను చనిపోయాక కూడా తన కాప్స్ అక్కడే ఉండిపోతుంది. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఈవిలై ఒక స్పిరిట్ గా మారిపోతాడు. తన్ని సాక్రిఫైస్ చేసిన ప్లేస్ లో ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది. ఈవిలై స్పిరిట్ ఆ ఇంట్లో ఉంటున్న ఓన్లీ ఒక అబ్బాయికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయిని చూసి ఈవిలై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ అబ్బాయి పేరెంట్స్
చేసుకొని చనిపోతారు. వాళ్ళు అలా ఎందుకు చేశారో అని ఈవిలైకి కూడా అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఆ హౌస్ అండర్ గ్రౌండ్ నుంచి సుషినోకు సైకిక్ వేవ్ సెండ్ చేస్తుందని ఈవిలైకి తెలియదు కాబట్టి కితో ఫ్యామిలీ ఈ హౌసెస్ ని రీబిల్డ్ చేస్తూ సాక్రిఫైసెస్ కోసం ఫ్యామిలీస్ ని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సుషినోకు వాళ్ళని మ్యానిపులేట్ చేసి చంపుతూ ఉంటుంది. ఇంకా ఒక రోజు ఈవిలైకి నాకి ఇంకా కితో ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తారు. ఇది చూసిన తర్వాత తన్ని సాక్రిఫైస్ చేసింది నాకేనని ఈవిలై గుర్తుపడతాడు. ఆ ఇంట్లో ఉన్న కపుల్స్ చనిపోయిన తర్వాత మిగిలి ఉన్న అబ్బాయితో పాటు ఈ హౌస్ ని బరీ చేసి సుషినోకుకి సాక్రిఫైస్ ఇవ్వాలని నాకి ప్లాన్ చేస్తుంది. ఇంకా ఈ హౌస్ బరీ చేస్తున్నప్పుడు ఈవిలై ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఒక స్పిరిట్ కాబట్టి తను ఫిజికల్ కాంటాక్ట్ చేయలేడు. ఇన్ని ఇయర్స్ నుంచి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన ఈవిలై నాకి ఇంకా తన ఫ్యామిలీ మీద రివెంజ్ తీసుకోవాలని ఈవిలై డిసైడ్ అవుతాడు. ఇంకా అబ్బాయి బాడీతో మర్జ్ అయిపోయి ఈవిలై ఒక డేంజరస్ యోకాయిగా మారిపోతాడు. ఇంకా ప్రెసెంట్ టైమ్ లో ఒకరు సుషినోకుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈవిలై జీజీని హోల్డ్ చేస్తూ ఉండడం చూసి మోమో తన్ని జీజీ నుంచి సపరేట్ చేయాలని చూస్తుంది. కానీ జీజీ మోమోని ఆపి ఈవిలై ఒక గుడ్ పర్సన్ అని తను ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ లోనే సఫర్ అవుతున్నాడని జీజీ మోమోకి చెప్తాడు. ఇంకా జీజీ ఈవిలై బాడీ కోసం అండర్ గ్రౌండ్ లో వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి మోమో కూడా తన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. అండర్ గ్రౌండ్ లో మొత్తం చాలా హౌసెస్ ఉంటాయి కాబట్టి ఈ హౌసెస్ చాలా డికెట్స్ నుంచి ఇక్కడ ఉన్నాయని మోమోకి అర్థమవుతుంది. ఇంకా జీజీకి డీప్ అండర్ గ్రౌండ్ లో వెళ్లిన తర్వాత ఈవిలై ని లాక్ చేసిన ఛాంబర్ కనిపిస్తుంది. తను ఆ ఛాంబర్ ని ఓపెన్ చేయగానే ఈవిలై కాప్స్ అక్కడ ఉంటుంది. ఇంకా జీజీ ఈవిలై కాప్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడే గ్రానీ తన్ని ఆపి ఈవిలైకి సింపతి చూపించకూడదని, తన లాంటి యోకాయ్ వల్ల హ్యూమన్స్ కి చాలా డేంజరస్ అని గ్రానీ జీజీని వార్న్ చేస్తుంది. కానీ జీజీ ఈవిలై ఒక ఇన్నోసెంట్ పర్సన్ అని గ్రానీతో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సుషినోకు వీళ్ళ మీద ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ తో అటాక్ చేస్తుంది. ఒకరు నార్మల్ అయిపోయి ఉంటాడు కాబట్టి సుషినోకు వీళ్ళందరినీ ఇక్కడే ట్రాప్ చేయడానికి గ్లూ లైక్ సబ్స్టెన్స్ అయిన ఫ్లెమ్ ని ఆ ఏరియా మొత్తంలో రిలీజ్ చేసేస్తుంది. అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడం కోసం మోమో జీజీని పిలుస్తుంది. కానీ జీజీ అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. ఇంకా జీజీ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నప్పుడు తనకి ఈవిలై చైల్డ్ ఫామ్ లో కనిపిస్తాడు. ఇది చూసిన జీజీ ఈవిలైకి సారీ చెప్పి ఈవిలై ఇన్ని రోజుల నుంచి తన సుషినోకు నుండి సేవ్ చేస్తున్నాడని తనకు తెలియదని జీజీ ఈవిలైకి సింపతి షో చేస్తాడు. ఇది విన్న తర్వాత ఈవిలై తనకి ఆడుకోవాలని ఉందని ఈవిలై జీజీకి చెప్తాడు. ఇది విని జీజీ రిప్లై ఇస్తూ తను ఇప్పటి నుంచి ఈవిలైతో టైం స్పెండ్ చేస్తూ తనతోనే ఆడుకుంటాడని జీజీ ఈవిలైకి చెప్తాడు. ఇది వినగానే ఈవిలై ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి జీజీని పొజెస్ చేసుకుంటాడు. ఇంకప్పుడే సుషినోకు ఛాంబర్ లో ఫ్లెమ్ ని రిలీజ్ చేసి వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. ఫ్లెమ్ లో ట్రాప్ అయిపోయిన మోమోని సుషినోకు అటాక్ చేసే లోపే ఈవిలై జీజీ బాడీని ఫుల్ గా పొజెస్ చేసుకొని సుషినోకుని పంచేస్తాడు. ఇంకా తన ఒక పవర్ఫుల్ కిక్ తో సుషినోకుని చాలా దూరం విసిరేస్తాడు. ఈవిలై జీజీ బాడీలో ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తన ట్రూ ఇంటెన్షన్స్ ని రివీల్ చేస్తూ తనకు ఫైనల్ ఈ బాడీ దొరికిందని, తను ఇప్పుడు హ్యూమన్స్ అందరినీ చంపేస్తాడని ఈవిలై చెప్తాడు. ఇది చూస్తున్న గ్రానీ ఈవిలై నుంచి దూరంగా ఉండమని చెప్తుంది. ఇది మోమోకి అర్థమయ్యేలోపే ఈవిలై మోమో మీద అటాక్ చేస్తాడు. జీజీని తిరిగి నార్మల్ గా మార్చేయమని మోమో ఈవిలైకి అడుగుతుంది. కానీ తను రిప్లై ఇస్తూ జీజీ బాడీ ఇప్పుడు తనదని చెప్తాడు. ఇంకప్పుడే సుషినోకు రికవర్ అయ్యి షాక్ వేవ్స్ తో అటాక్ చేసే లోపే ఈవిలై ఒక హౌస్ షేప్ షీల్డ్ ని ఫామ్ చేసుకొని ఆ అటాక్స్ ని బ్లాక్ చేసేస్తాడు. ఈవిలై క్రియేట్ చేసిన ఈ కర్స్డ్ హౌస్ సాక్రిఫైస్ అయిపోయిన సోల్స్ యొక్క గ్రజెస్ తో నిండి ఉంటుంది. ఇంకా ఈవిలై ఆ హౌస్ ని ఒక బాల్ షేప్ లో చేంజ్ చేసి సుషినోకు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈవిలై పవర్స్ ని చూస్తున్న వీళ్ళిద్దరు ఫుల్ షాక్ లో ఉంటారు. ఈవిలై పవర్ఫుల్ కిక్స్ తో సుషినోకు మీద అటాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ అటాక్స్ ని బ్లాక్ చేయలేక సుషినోకు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా మోమో జీజీ ఇంత పవర్ఫుల్ గా ఎలా మారాడని మోమో గ్రానీకి అడుగుతుంది. ఇది విన్న గ్రానీ సేకు చెప్పిన వర్డ్స్ ని మోమోకి గుర్తు చేస్తుంది. సేకు చెప్పినట్టు జీజీ నిజంగా ఒక జీనియస్ అన్నమాట. జీజీ దగ్గర స్ట్రాంగ్ స్పిరిచువల్ పవర్ ఉండడంతో ఈవిలై తన పవర్స్ ని ఈజీగా యూజ్ చేయగలుగుతున్నాడు. అందుకే ఈవిలై ఇన్ని రోజుల నుంచి జీజీని టార్గెట్ చేస్తున్నాడు. ఒకరున్ కన్నా జీజీ దగ్గరే స్ట్రాంగ్ స్పిరిచువల్ పవర్ ఉంది కాబట్టి తనకు ఛాన్స్ దొరికితే జీజీ లాంటి జీనియస్ ని తను పొజెస్ చేసుకుంటుందని గ్రానీ మోమోకి చెప్తుంది. ఇంకా తను మోమోని వార్న్ చేస్తూ ఈవిలై వాళ్ళ ఫ్రెండ్ కాదని చెప్తుంది. అప్పుడే ఈవిలై మోమో మీద అటాక్ చేస్తాడు. మోమో అటాక్ ని బ్లాక్ చేసినా కూడా ఈవిలై సైడ్ నుంచి వచ్చి మోమోని పంచేస్తాడు. ఇంకా తన మోమో మీద ఫైనల్ అటాక్ చేసే లోపే ఒకరోన్ అక్కడికి రీచ్ అయ్యి తన అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. మోమోని అటాక్ చేసినందుకు ఈవిలై మీద ఒకరోన్ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఛానల్లో గచ్చేకుతే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్
ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.